వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా కరెంట్ జనరల్ స్టడీస్లో భాగంగా, ఇది స్టాక్ జనరల్ స్టడీస్ కాదు, కరెంట్ జనరల్ స్టడీస్లో భాగంగా సుగంధ ద్రవ్యాల యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ఇక్కడ మనకి సుగంధ ద్రవ్యాలు అనేసరికి వీటిని స్పైసెస్ అని పిలుస్తాం. భారతదేశం అనేది ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాల విషయంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. సో ఒకసారి మనం యూరోపియన్ల రాకకి సంబంధించినంతవరకు ఒక సమాచారాన్ని పరిశీలిస్తే, ఈవెన్ వాస్కోడి గామా 1498 సంవత్సరంలో కాలికట్కి చేరుకున్న తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఈ బ్లాక్ పెప్పర్ లేకపోతే మిరియాల యొక్క మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కావున ఈ విధంగా భారతదేశంలో సుగంధ ద్రవ్యాలకి సంబంధించినంత వరకు మనకి యూరోపియన్ రాకలోనే వీటి యొక్క ప్రస్తావన ఉండటం కూడా మనకి తెలిసిందే. ఏమైనప్పటికీ ఇక్కడ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం అనేది ప్రథమ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. చాలా పుస్తకాల్లో మనకి ఇండోనేషియా అని ఇవ్వడం జరుగుతుంది, కానీ సో స్పైసెస్ ఉత్పత్తిలో మటుకు ఇండియా మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ స్పైసెస్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. అంటే ఇదివరకు మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఇటీవల కాలంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలవడాన్ని మనం చూసాం. అయితే తిరిగి మనకి మధ్యప్రదేశ్ ప్రస్తుతం అయితే ఈ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. రాజస్థాన్ కాదు, కేరళ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్పైసెస్ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. అయితే ఈ బ్రౌన్ రెవల్యూషన్ లేకపోతే ఈ గోధుమ విప్లవం అనేది సుగంధ ద్రవ్యాల ఉత్పత్తికి సంబంధించి, తోళ్ళు ఉత్పత్తికి సంబంధించి ఈ కోకో మొక్క అనేసరికి కోకోవా అని పిలుస్తాం. ఈ కోకోవా లేదా కోకో మొక్క ఈ ప్లాంట్ ఉత్పత్తికి సంబంధించి, కాఫీ ఉత్పత్తికి సంబంధించి, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించినటువంటి విప్లవమే బ్రౌన్ రెవల్యూషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ కోకో వచ్చింది కాబట్టి ఈ కోకో ప్లాంట్ ఉత్పత్తిలో మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉండడాన్ని గమనించాలి. ఈ కోకోని మనం జనరల్గా థియోబ్రోమా కోకో అని పిలుస్తాం. ఈ మొక్క యొక్క బీన్స్ జనరల్గా చాక్లెట్స్లో ఈ మొక్క నుంచి లభించే బీన్స్ నుంచి లభించే పదార్థం ఏదైతే ఉందో దాన్ని చాక్లెట్స్లో ఉపయోగించడాన్ని గమనించాలి. కోకో అనగానే మనం ఈ చాక్లెట్స్ మనకి గుర్తుకు రావాలి. అయితే కోకా అంటే ఆ కోకా మొక్క నుంచి మనకు కొకైన్ లభిస్తుంది. దాన్ని ఎరిథ్రోజైలం కోకా అంటారు. ఎరిథ్రోజైలం కోకా అంటే కొకైన్ ప్లాంట్. ఈ కొకైన్ ప్లాంట్ యొక్క లీవ్స్ నుంచి మనకి కొకైన్ లభించడాన్ని గమనించాలి. డోంట్ కన్ఫ్యూజ్ విత్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకో అండ్ కోకా. సో కోకో అనేసరికి చాక్లెట్స్ గుర్తుకు రావాలి. దీని సైంటిఫిక్ నేమ్ థియోబ్రోమా కోకో. అయితే ఇక్కడ ఎరిథ్రోజైలం కోకా అనేది కొకైన్ ప్లాంట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్గా హీరాలాల్ చౌదరిని మనం పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ బ్రౌన్ రెవల్యూషన్ హీరాలాల్ చౌదరి. అయితే దేశంలో తొలి స్పైసెస్ పార్క్ అనేది చింద్వారా జిల్లా, ముఖ్యంగా ఉమ్రనాలా అనేటువంటి విలేజ్లో, ఈ చింద్వారా జిల్లాలో మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఫస్ట్ స్పైసెస్ పార్క్ ఇన్ ఇండియా. అయితే ఏపీలో ఫస్ట్ స్పైసెస్ పార్క్, సుగంధ ద్రవ్యాల పార్క్ అనేది వంకాయలపాడు, గుంటూరు జిల్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. స్పైసెస్ బోర్డు అనేది కోచిలో ఉంది. కోచి అనగానే కొచ్చిన్ అని పిలుస్తాం. అయితే సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ ఈ స్పైసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కోజికోడ్ లేకపోతే కాలికట్లో ఉండటాన్ని గమనించాలి. కోజికోడ్ అన్నా కాలికట్ అన్నా ఒకటే. సో ఈ సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ కోజికోడ్ లేదా కాలికట్, స్పైసెస్ బోర్డ్ అయితే కోచిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈవెన్ కోచిలో మనకి ఇండియన్ నేవల్ అకాడమీ ఉంది. అదేవిధంగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కూడా మన కోచిలో ఉండటాన్ని గమనించవచ్చు. నెక్స్ట్, కింగ్ ఆఫ్ స్పైసెస్. ఈ సుగంధ ద్రవ్యాల రాజుగా పిలువబడేది మిరియాలు. ఈ మిరియాలని మనం బ్లాక్ గోల్డ్ లేదా నల్ల బంగారం అంటాం. ఉత్పత్తిలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది.
కోర్స్ కేరళని మనం స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే మధ్యప్రదేశ్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్పైసెస్ ఇన్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మిరియాల శాస్త్రీయ నామం పైపర్ నైగ్రమ్. పైపర్ నైగ్రమ్ అంటాం. ఈ పైపర్ నైగ్రమ్ నుంచి పైపరిన్ అనే పదార్థం అనేది లభిస్తుంది. వన్స్ అగైన్ మిరియాల యొక్క శాస్త్రీయనామం అనేది, బ్లాక్ పెప్పర్ యొక్క శాస్త్రీయనామం అనేది పైపర్ నైగ్రమ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఇలాచి, యాలకులు. ఈ యాలకుల యొక్క శాస్త్రీయనామం అనేది ఎలక్టేరియా కార్డమం అని పిలుస్తాం. ఎలక్టేరియా కార్డమం. సో కార్డమం అనేసరికి మనకి యాలకులను గుర్తుకి వస్తాయి. ఇవి ఫలాలు. ఉత్పత్తిలో కేరళ ప్రథమ స్థానంలో ఉంది. అయితే ప్రపంచంలో గ్వాటెమాలా దేశం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. పెద్ద యాలకుల ఉత్పత్తిలో సిక్కిం ప్రథమ స్థానంలో ఉంది. యాలకుల కొండలు కార్డమం హిల్స్ అనేవి కేరళలో ఉండటాన్ని గమనించవచ్చు. లవంగాలు, క్లోవ్స్. సో శాస్త్రీయనామం యూజీనియా క్యారియోఫిల్లేటా అంటాం. యూజీనియా క్యారియోఫిల్లేటా. లవంగాలు అనేవి ఎండిన పుష్ప మొగ్గలు, డ్రైడ్ ఫ్లోరల్ బర్డ్స్ అని పిలుస్తాం. ఈ లవంగాల నుంచి మనకి యూజినాల్ అనేటువంటి ఒక సుగంధ తైలం అనేది మనకి లభించటాన్ని గమనించవచ్చు. అలాగే ఉత్పత్తిలో కేరళ మొదటి స్థానం అనేది ఉంది లవంగాల ఉత్పత్తిలో. నెక్స్ట్ అదేవిధంగా మనకి మిరప. ఈ మిరపకు సంబంధించినంత వరకు మిరప యొక్క శాస్త్రీయనామం అనేది క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ అని పిలుస్తాం. సో దీని నుంచి లభించే ఒక పదార్థము క్యాప్సిసిన్. ఈ మిరప యొక్క ఘాటుతనానికి కారణం ఇదే క్యాప్సిసిన్. ఈవెన్ దీని పెప్పర్ స్ప్రేలో కూడా ఈ క్యాప్సిసిన్ని వాడతాం. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది మిరప ఉత్పత్తిలో, చిల్లీస్ ఉత్పత్తిలో. అయితే ఇటీవల కాలంలో హర్మాల్ మిర్చి, గోవాకు చెందినటువంటి ఈ హర్మాల్ మిర్చికి జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని పిలుస్తాం, భౌగోళిక గుర్తింపు లభించడాన్ని గమనించాలి. అలాగే తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో లభించే చాపాటా మిర్చి, ఇది జిఐ ట్యాగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. జీలకర్ర, జనరల్గా క్యూమిన్ సీడ్స్ అంటాం. క్యూమిన్ సీడ్స్. ఈ క్యూమిన్ సీడ్స్ ఏవైతే ఉన్నో జీలకర్ర, దీని యొక్క శాస్త్రీయనామం క్యూమినం సిమినం. గుజరాత్ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో చూడండి, మన టీవీలో ఒక యాడ్ కూడా వస్తుంది, గ్యాసో ఫాస్ట్ అసలైన జీలకర్ర అని చెప్పేసి బ్రహ్మానందం యాడ్. సో జీలకర్ర శాస్త్రీయనామం క్యూమినం సిమినంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది కేరళ. సిటీ ఆఫ్ స్పైసెస్గా పిలువబడేది కోజికోడ్ లేకపోతే కాలికట్. స్పైసెస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల జిల్లా ఇడుక్కి జిల్లా. ఈ ఇడుక్కి జిల్లా కేరళలో ఉంది. భారతదేశంలోని స్పైసెస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా ఇడుక్కి. అలాగే సోంపు శాస్త్రీయనామం అనేది ఫొయినాక్యులం వల్గేర్ అని పిలుస్తాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, కుంకుమ పువ్వు లేకపోతే సాఫ్రాన్ లేకపోతే కేసర్ అని పిలుస్తాం. దీని శాస్త్రీయనామం క్రోకస్ సటైవస్. కోకస్ న్యూసిఫెరా అంటే కొబ్బరి, కానీ ఇక్కడ క్రోకస్ సటైవస్ అంటే కుంకుమ పువ్వు అని పిలుస్తాం. ఉత్పత్తిలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ప్రథమ స్థానంలో ఉంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ తర్వాత సిక్కింలో దీని సాగును చేపట్టడాన్ని గమనించాలి. జమ్మూ కాశ్మీర్ తర్వాత సిక్కింలో దీని యొక్క కల్టివేషన్ స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. కుంకుమ పువ్వు అనేది ఎండిన కీలాగ్రాల నుంచి లభిస్తుంది. ఈ ఎండిన కీలాగ్రాలు కీలము అంటే జనరల్గా మనం ఒక మొక్క గనుక తీసుకున్నప్పుడు దీనిలో మనకి పైన ఈ విధంగా ఈ అండకోశం కనుక ఈ విధంగా తీసుకున్నట్టయితే వీటిలో అండాలు అనేవి ఉంటాయి. దీన్ని కీలము లేకపోతే స్టైల్ అంటాం. ఇది స్టిగ్మా అని పిలుస్తాం. ఈ మొత్తం భాగాన్ని అండకోశం లేకపోతే గైనీషియం అంటాం. ఒక పుష్పంలో స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము అండకోశము లేకపోతే గైనీషియం. సో కావున ఇక్కడ కుంకుమ పువ్వు అనేది మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? ఈ స్టైల్ నుంచి లభిస్తుంది. అదేవిధంగా ఈ స్టిగ్మాస్ నుంచి కూడా కుంకుమ పువ్వు అనేది లభిస్తుంది. అత్యంత ఖరీదైనటువంటి సుగంధ ద్రవ్యము కుంకుమ పువ్వు. అయితే ఇక్కడ మనకి కుంకుమ పువ్వును సాఫ్రాన్ అంటున్నాం కదా, ఈ సాఫ్రాన్ రెవల్యూషన్ కూడా ఉంది. సాఫ్రాన్ రెవల్యూషన్ అనేది కుంకుమ పువ్వు ఉత్పత్తికి సంబంధించింది కాదు. సోలార్ ఎలక్ట్రిసిటీ, సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం ఈ సాఫ్రాన్ రెవల్యూషన్గా గుర్తుపెట్టుకోవాలి. దాల్చిన చెక్క శాస్త్రీయనామం సిన్నమోమం జైలానికా అని పిలుస్తాం. సిన్నమోమం అని గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తిలో మేఘాలయ ప్రథమ స్థానంలో ఉంది. ఇటీవల మేఘాలయలో ఒక జింజర్ ప్రాసెసింగ్ ప్లాంట్, అల్లం ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా మేఘాలయలో ఏర్పాటు చేశారు. అల్లం ఉత్పత్తిలో అస్సాం రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. దాల్చిన చెక్క అనేది ముఖ్యంగా బెరడు నుంచి లభిస్తుంది, బార్క్ అని పిలుస్తాం.
అయితే ఇక్కడ చిన్న తేడా తెలుసుకోండి. బార్క్ అదేవిధంగా బెండు కూడా ఉంది. బెండు వేరు, బార్క్ వేరు. బెరడు వేరు, బెండు వేరు. బెండ్ అంటే దీన్ని కార్క్ అని పిలుస్తాం. కార్క్. క్వెర్కస్ సూబర్. ఈ క్వెర్కస్ సూబర్ అనేటువంటి మొక్క నుంచి లభించేదే ఈ బెండుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఓక్ వృక్షం అంటారు. ఓక్. ఓట్ అంటే వేరు. ఓట్ అంటే మళ్ళీ అవైనా సటైవా మోస్ట్ హెల్దీయెస్ట్ సెరల్ ఇది. అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రధాన ధాన్యం ఏదని అడిగితే ఈ ఓటుగా మనం చెప్పవచ్చు. హెల్దీయెస్ట్ సెరల్ అనగానే ఓట్. అవైనా సటైవా అని పిలుస్తాం. ఓట్స్ చాలా మంచివి ఆరోగ్యానికి కూడా. నెక్స్ట్ మెంతులు శాస్త్రీనామం ట్రైగోనెల్లా. ముఖ్యంగా డయాబెటీస్ నివారణ కోసం ఈ ట్రైగోనెల్లాని వాడడాన్ని గమనించాలి. అలాగే వాము శాస్త్రీనామం క్యాప్టికమ్ అని పిలుస్తాం. నాట్ క్యాప్సికమ్, క్యాప్టికమ్ అని పిలుస్తాం. క్యాప్టికమ్ అనగా వాము. నెక్స్ట్ అదేవిధంగా జాపత్రి అనేసరికి మెరిస్టికా ఫ్రాగ్రెన్స్. దీన్ని జనరల్గా నట్మెగ్ అని పిలుస్తారు. జాజికాయ అనగానే నట్మెగ్ ప్లాంట్ ఇది. సో జాపత్రి అనేది బీజపుచ్చం. విత్తన బాహ్య పెరుగుదలని మనం బీజపుచ్చము ఏరిల్ అని పిలుస్తాం. సో ఉదాహరణకి ఆముదంలో క్యారంకుల్ అనే విత్తన బాహ్య పెరుగుదల ఉంటుంది. అదేవిధంగా చిక్కుడులో స్ట్రాఫియోల్ అనే విత్తన బాహ్య పెరుగుదల అనేది ఉంటుంది. చిక్కుడు శాస్త్రీనామం డాలికస్ ల్యాబ్ అని పిలుస్తాం. అదేవిధంగా ఆముదం యొక్క శాస్త్రీనామం రీజినస్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా విత్తన బాహ్య పెరుగుదలలు. ఉదాహరణకి మీరు సీమ చింతకాయ తీసుకున్నారనుకోండి, దానిలో బీజపుచ్చం అనేది ఉంటుంది. అలాగే జాపత్రి అనేది కూడా ఒక బీజపుచ్చంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో జాజికాయ చుట్టూ మనకి బీజపుచ్చం అనేది ఉంటుంది. సో దీని శాస్త్రీనామం జాపత్రి శాస్త్రీనామం మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ వానిల్లా. ఈ వానిల్లా అనేది ఒక ఆర్కిడ్ మొక్క. అతి చిన్న విత్తనాలు కలిగిన మొక్కలు. అదేవిధంగా అత్యంత సువాసన భరితమైనటువంటి పుష్పాలు కలిగినటువంటి మొక్కలు కూడా ఆర్కిడ్ మొక్కలు. ఈ ఆర్కిడ్ మొక్క అయినటువంటి వానిల్లా యొక్క బీజదళాలు కాటిలేడన్స్ అంటాం. ఈ బీజదళాలలో ఆహార నిల్వ ఉంటుంది కదా. సో ఈ బీజదళాల నుంచి వానిల్లిన్ లభిస్తుంది. దీని ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగిస్తారు సువాసన కొరకు. నెక్స్ట్ ఆవాలు శాస్త్రీనామం. మస్టర్డ్ యొక్క శాస్త్రీనామం బ్రాసికా నైగ్రా అని పిలుస్తాం. అదేవిధంగా అల్లం యొక్క శాస్త్రీనామం జింజిబర్ అఫిసనాలిస్. అల్లము అనేది ఒక కొమ్ము అనేది ఏంటని అడిగితే భూమికి సమాంతరంగా ఈ అల్లం అనేది పెరుగుతుంది. అల్లంలో పత్రాలు అనేవి పొలుసాకులుగా ఉంటాయి. ఈ అల్లంలో జెర్నియం అనే ఒక యాంటీసెప్టిక్ పదార్థం ఉంటుంది. పసుపులో మనకి కుర్కుమిన్ అనే ఒక యాంటీసెప్టిక్ పదార్థం ఉంటుంది. పసుపు రంగు గల కారణము కుర్కుమిన్గా మనం చెప్పుకోవచ్చు. అల్లం అనేది ముఖ్యంగా దీన్ని కొమ్ము భూగర్భకాండ రూపాంతరము కొమ్ము ఇంగ్లీష్లో రైజోమ్ అని పిలుస్తాం. ఇది భూమికి సమాంతరంగా పెరుగుతుంది. ఇక పసుపు ఇది కూడా కొమ్మే, రైజోమ్ అని పిలుస్తాం. కురుకుమా లోంగా. అల్లం ఉత్పత్తిలో అస్సాం రాష్ట్రం మొదటి స్థానం అయితే యాజ్ ఆఫ్ నౌ టర్మరిక్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణని మనం విత్తన భాండాగారము అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ ఉల్లి. దీన్ని ఎలియం సెపా అంటాం. ఈ ఉల్లిలో క్రోమోజోముల సంఖ్య అనేది 16 ఉంటుంది. ఉల్లిలో తినే భాగాలు లీఫ్ బేసిస్ లేదా పత్రపీఠాలు. వెల్లుల్లి ఘాటైన వాసన గల కారణం ఏంటని అడిగితే అలైల్ సల్ఫైడ్ అని పిలుస్తాం. లేకపోతే సైన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్ అని పిలుస్తాం. సల్ఫర్ కాంపౌండ్ అలైల్ సల్ఫైడ్ లేకపోతే సైన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్ అని పిలుస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ ఉల్లికి సంబంధించినంత వరకు. సో వెల్లుల్లి దీన్ని ఎలియం సటేవం అంటాం. ఉల్లిలో తినే భాగాలు అనేవి మనకి పత్రపీఠాలు అయితే వెల్లుల్లిలో తినే భాగాలు పొలుసాకులు లేకపోతే స్కేల్ లీవ్స్ అని పిలుస్తాం. ఒక్కొక్క దాన్ని క్లోవ్ అంటాం కదా. సో పొలుసాకులు అవి.
నెక్స్ట్ రాతి పువ్వు. ఈ రాతి పువ్వు అనేసరికి రాక్ ఫ్లవర్ అని పిలుస్తాం. సో ముఖ్యంగా ఇది లైకేన్. బిర్యానీలో వాసన కొరకు ఈ పత్తరకా పూల్ అని పిలుస్తాం. ఈ పత్తరకా పూల్ రాతి పువ్వు ముఖ్యంగా ఇది లైకేన్ అనేసరికి ఈ లైకేన్ అనే పదాన్ని ప్రవేశపెట్టింది థియోఫ్రాస్టస్. ఒక లైకేన్లో ఒక శైవలం ఉంటుంది, ఆల్గల్ పార్ట్నర్ ఉంటుంది, అదేవిధంగా ఫంగల్ పార్ట్నర్ అనగా ఒక శైవలము ఒక శిలీంధ్రము కలిసి సహజీవనం చేయగా ఏర్పడే మొక్కలే లైకేన్స్ లిథోఫైట్స్కి చక్కటి ఉదాహరణ. ఎక్కడైతే లైకేన్స్ ఉంటాయో జనరల్గా ఎక్కడైతే లైకేన్స్ పెరగవో ఆ ప్రాంతం వద్ద SO2 కాలుష్యం కారణంగా లైకేన్స్ అనేవి ఆ ప్రాంతంలో పెరగవు. అందువలన SO2 కాలుష్యానికి జీవ సూచికలుగా పనిచేసేవి లైకేన్స్. నీలి లిట్మస్ పేపర్ లైకేన్స్ నుంచి తయారవడాన్ని గమనించాలి. ఇది రాతి పువ్వు, బిర్యానీలో సుగంధ ద్రవ్యంగా మనం వాడుతాం. అలాగే ఇంగువ, దీన్ని ఫెరులా అసఫోటిడా అంటాం. ఇది ఒక రెజిన్ పదార్థం. ఉదాహరణకి రెజిన్ తీసుకున్నట్లయితే మనకి మొక్కల నుంచి లభించే ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలని సెకండరీ మెటబాలైట్స్ని రెజిన్స్ అంటాం. ఉదాహరణకి మనకి ఈ ఇంగువ అనేది ఒక రెజిన్ పదార్థం. అలాగే పైన్ మొక్క లేదా పైనస్ కాండము నుంచి కూడా రెజిన్ లభిస్తుంది. ముఖ్యంగా టర్పెంటైన్ ఆయిల్ వార్నిష్ల తయారీకి రెజిన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే జంతు కీటకమైనటువంటి లక్క కీటకం నుంచి కూడా మనకి లక్క అనేది కూడా ఒక రెజిన్ పదార్థం. అలాగే సాల్ వృక్షం, ఈ సాల్ వృక్షం రైల్వే స్లీపర్ల తయారీకి వాడతాం కదా. ఈ సాల్ కలపను, ఈ సాల్ని మనం షోరియా రోబస్టా అంటారు. ఈ షోరియా రోబస్టా అనేటువంటి మొక్క నుంచి డమర్ అనే రెజిన్ లభిస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. డమర్ అనే రెజిన్ ఎస్ఐ అభ్యర్థులు ముఖ్యంగా షోరియా రోబస్టా అనే సాల్ వృక్షము నుంచి డమర్ అనే రెజిన్ లభిస్తుంది. అలాగే జంతు కీటకమైనటువంటి లాక్సిఫెరా లక్క, ఈ లాక్సిఫెరా లక్క నుంచి కూడా ఆ లక్క కీటకం యొక్క చర్మ గ్రంథుల నుంచి డెర్మల్ గ్లాండ్స్ నుంచి కూడా రెజిన్ అనేటువంటి పదార్థము లభిస్తుంది. అలాగే ఇటీవల కాలంలో ఇంగువ సాగును చేపట్టినటువంటి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియాస్ కింగ్ ఆఫ్ స్పైసెస్. ఇటీవల కాలంలో ఈయన చనిపోవటం అనేది జరిగింది. ధరంపాల్ గులాటి. ఈ స్పైసెస్ సామ్రాజ్యాన్ని ఈయన స్థాపించాడు. ఒక రకంగా ఈ స్పైసెస్ అన్నిటిని ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా చాలా పేరు గడించినటువంటి వ్యక్తి ధరంపాల్ గులాటి. నెక్స్ట్ ఇటీవల ఈయన చనిపోవటం జరిగింది. అలాగే పుదీనా, దీన్ని మెంతా పైపరీటా అని పిలుస్తాం. పుదీనా ఆకు అని పిలుస్తాం కదా, మెంతా పైపరీటా అని పిలుస్తాం. ఇది సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి సమాచారం. ఈ సమాచారం మీకు ఏ పుస్తకంలోనూ కూడా పూర్తి సమాచారం మీకు లభించదు. దీన్నే మనం ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అప్రోచ్ అని పిలుస్తున్నాం. ఇటువంటి టీచింగ్ అనేది కేవలం ఇండియాలో ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్లో మాత్రమే మీకు లభిస్తుంది. కావున సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఇప్పటికైనా సరే మీరు ఈ విషయాలను తెలుసుకుని మీరు గనక గణపతి ఇన్స్టిట్యూట్లో గనక ఉన్నట్లయితే 200కి 200 మార్కులు జనరల్ స్టడీస్లో మీరు ఈజీగా కేవలం ఒక నెల రోజుల్లోనే మీరు పూర్తి కాన్ఫిడెన్స్ని మీరు పొందటానికి ఆస్కారం అనేది ఉంటుంది. కావాల్సి ఉంటే మీరు ఏ పుస్తకాన్నైనా తిరిగేయండి. ఇలాంటి సమాచారం మీకు ఎక్కడ ఒకే చోట ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అప్రోచ్ అనేది మీకు లభించదు. గణపతి ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కేవలం అతి తక్కువ అడ్మిషన్లు మాత్రమే మేము తీసుకుంటా ఉన్నాం. ఈసారి జరగబోయే 11,500 ఉద్యోగాలకు గాను ఎక్కువ ఉద్యోగాలు గణపతి ఇన్స్టిట్యూట్ సాధించబోతూ ఉంది. ఎందుకనగా దానికి మీరు ఉదాహరణకి ఈ రకమైనటువంటి సమాచారంతో విద్యార్థి పరీక్షా హాల్లోకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం విద్యార్థులు సమాచార సేకరణ మీద శ్రద్ధ వహించటం లేదు. ఎంత ఎక్కువ సమాచారం అయితే మీ దగ్గర ఉంటుందో అన్ని ఎక్కువ మార్కులు అనేవి ఉంటాయి. ఒక సామాన్య విద్యార్థికి తెలివైన విద్యార్థికి ఇదే తేడా. తెలివైన విద్యార్థి గొప్ప ఎంపిక ఎప్పుడు కూడా గణపతి ఇన్స్టిట్యూట్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ ఫోటో ఫీచర్స్ కనుక చూసినట్లయితే ఇది అసఫోటిడా. అసఫోటిడా అనగానే ఇంగువ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్. ఈ ఆనియన్స్లో పత్రపీఠాలు అని చెప్పుకున్నాం. పత్రపీఠాలు.
తినే భాగాలు. ఇక పసుపు, దీనిలో కుర్కుమిన్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. కుర్కుమిన్ పసుపుకు సంబంధించి, కురుకుమ లొంగ తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అల్లం, ఇది ఒక కొమ్ము, పసుపు ఒక కొమ్ము, అరటి ఒక కొమ్ము. ఓకే. సో అదేవిధంగా చేమ, కంద, ఆ రెండు కూడా కందం కిందకు వస్తాయి. భూగర్భకాండ రూపాంతరాలు. దుంపకాండం, బంగాళదుంప కూడా స్టెమ్ ట్యూబర్, అది కూడా భూగర్భకాండ రూపాంతరం. నెక్స్ట్ అదేవిధంగా ఆవాలు, బ్రాసికా నైగ్రా. నెక్స్ట్ వ్యానిల్లా. ఈ వ్యానిల్లా అనేటువంటి ప్లాంట్ చూడండి, వ్యానిలిన్ అనేది లభిస్తుంది. అలాగే మనకి ఇక్కడ మేస్ అంటే జాపత్రి. నెక్స్ట్ ఫెనుగ్రీక్ అంటే ఇక్కడ మెంతులుగా గుర్తుపెట్టుకోవాలి. మెంతులు ట్రైగోనెల్లా అని పిలుస్తాం. అదేవిధంగా మనకి సిన్నమోన్ అంటే దాల్చిన చెక్క, బెరడు. నెక్స్ట్ సాఫ్రాన్, కుంకుమ పువ్వు. జీలకర్ర, నెక్స్ట్ గ్యాసోఫాస్ట్, అసలైన జీలకర్ర. నెక్స్ట్ చిల్లీస్, ఈ చిల్లీస్కి సంబంధించినంత వరకు హర్మాల్ మిర్చి గుర్తుపెట్టుకోవాలి, గోవా. నెక్స్ట్ క్లోవ్స్, లవంగాలు. నెక్స్ట్ ఇలాచి, యాలకులు. బ్లాక్ పెప్పర్ అనగానే మిరియాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం. తదుపరి వీడియోలో మరొక అంశం గురించి మనం చర్చిందాం. ఇది ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అప్రోచ్. ఓన్లీ గణపతి ఇన్స్టిట్యూట్లోనే మీరు ఈ విధమైనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ని సంపాదించాలంటే మీరు గణపతి ఇన్స్టిట్యూట్లో ఉండాలి. గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదవాలి. గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క టాపిక్ వైజ్ టెస్ట్లు, ముఖ్యంగా ఏపీ నెంబర్ 1 టాపిక్ వైజ్ డైలీ టెస్ట్లు, ప్రతిదీ కూడా మీకు టాపిక్ వైజ్ డైలీ టెస్ట్లు లభిస్తాయి. ఉదాహరణకు మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతకు సంబంధించి 150 ప్రశ్నలతో, లెవెల్ 2 ప్రశ్నలతో మీకు పూర్తిగా టెస్ట్ అనేది లభిస్తుంది. సో ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆ టెస్ట్లో కవర్ అవుతాయి. అదేవిధంగా ఈ సమాచారం అంతా కూడా గణపతి ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో మీకు లభిస్తుంది. అంతేగాని సో ఇటువంటి సమాచారం ఏ ఇతర పుస్తకాల్లోనూ కూడా మీకు లభించదు. ఇటువంటి ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అప్రోచ్ కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదని నేను భావిస్తూ ఉన్నాను. సో ఎనీహౌ, మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ from Ganapati Institute, Kakinada, Andhra Pradesh.